ఈ వాక్యూమ్ అనేది చాలా సింపుల్. చాలా మందికి సిక్స్ ప్యాక్స్ యాప్స్ ఉన్నా కూడా వాక్యూమ్ రాదు. సో నేను జిమ్ స్టార్ట్ చేసిన 2 మంత్స్కే వాక్యూమ్ అయితే చేసిన. ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు వాక్యూమ్ వచ్చింది. సో జిమ్కి వాక్యూమ్ కోర్స్కి సంబంధమే ఉండదు. ఇది కంప్లీట్లీ మీరు ఎట్లా చేస్తున్నారా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో సో ఇది ఎట్లా చేయాలి అంటే వినండి. ఫస్ట్ ఎంటీ స్టమక్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఎంటీ స్టమక్ ఉన్నాక మీరు బ్రీత్అవుట్ చేయండి. ఇట్లా బ్రీత్అవుట్ చేసి ఆ బ్రీత్అవుట్ చేసిన ఎయిర్ని ఇట్లా హోల్డ్ చేయాలి. బ్రీత్ని హోల్డ్ చేసి పొట్టని జనరల్గా లోపలికి అనేక ట్రై చేస్తారు కదా, అట్లా చేయాలి. బ్రీత్అవుట్ చేసి అట్లా. చాలామంది ఏం చేయాలంటే బ్రీత్అవుట్ చేస్తారు, అంత బాగానే ఉంటుంది. పొట్ట లోపలికి అనేటప్పుడు అని ఇట్లా గాలి పీల్చేస్తారు. సో అట్లా పీల్చినప్పుడు బ్రీత్అవుట్ చేసిన గాలి మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడు ఇది లోపలికి వాక్యూమ్ పోజ్ అనేది రాదు. సో చూడండి, బ్రీత్అవుట్, సింపుల్. అదే ఇప్పుడు నేను బ్రీతింగ్ చేసి అంటే వాక్యూమ్ పోజ్ రాదు. సో ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్కి పోండి. స్విమ్మింగ్ పూల్కి పోయి బ్రీత్అవుట్ చేయండి. బయట బ్రీత్అవుట్ చేసి హోల్డ్ చేసి వాటర్ లోపలికి పోయినాక పొట్ట లోపలికి గుంజడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కనుక అని అంటే ముక్కు లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇట్లా చేస్తే జల్ది వస్తుంది వాక్యూమ్ పోజ్. నిజంగా చేయకండి, మీకు జలుబు అవుతుంది. సో జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇనిషియల్లీ రాకపోవచ్చు, ఒక విత్ ఇన్ 2-3 డేస్ మీరు రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది కోర్ స్క్వీజ్ చేసి బ్రీత్అవుట్ చేస్తారు, కానీ కోర్ స్క్వీజ్ చేసి పొట్ట లోపలికి అనడానికే ట్రై చేస్తారు. ఈ కోర్ మసిల్స్ టైట్ ఉన్నప్పుడు స్టమక్ లోపలికి పోదు. ఇగో నాకే వస్తలేదు. సో సక్కింగ్ చేసినప్పుడు కోర్ని రిలాక్స్ వదిలేసేయాలా, టైట్ పెట్టకూడదు. అండ్ అంతే. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే మన కోర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇట్లా బయటకు వెళ్ళి రాదు. రిలాక్స్ ఉన్నప్పుడు కూడా చాలామందికి యాప్స్ ఉండి కూడా ఇట్లా పొట్టు ఉంటుంది. నేను రిలాక్స్ వదిలినా కూడా నాకు ఇంతే 12% బాడీ ఫ్యాట్లో ఉన్న స్టిల్ నాకు ఏం కనిపిస్తలేవు పొట్ట తర్వాత. సో అట్లా క్లాసిక్ ఫిజిక్ బాడీ బిల్డింగ్లో ఇది పోజ్ మ్యాండేటరీ అన్నట్టు ఆల్మోస్ట్. సో అట్లా ఇంకేం చెప్దాం అనుకున్నా, ఇది నేర్చుకోవడము. దీన్ని ఎక్కువసేపు హోల్డింగ్ ఎట్లా చేయాలి, బేసికల్గా ఇది నేను ఇట్లా చెయ్యను చాలా వరకు, బట్ నేనైతే ఇట్లనే హోల్డింగ్ చేస్తాను అన్నట్టు. ఇట్లా నేను టైం కౌంట్ చేసుకుంటా. కానీ మీకు ఇంకా సింపుల్ మెథడ్ ఏంటంటే ఇట్లా ఒకటి బెంచ్ తీసుకోండి, ఇట్లా ఉండండి, బ్రీత్అవుట్ చేయండి, సక్ చేయండి. ఇది కూడా ఇంకొక మెథడ్. సో ఏదో ఒకటి ప్రాసెస్, ఏదో ఒకటి బ్రీత్అవుట్, హోల్డ్, సక్, అంతే. ఇంకేమైనా వీడియో ఇట్లా కమెంట్ పెడితే చేస్తాను.